హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్ఆర్బీ ఏఎల్బీ 01 ఆఫ్ 2024 సంబంధించినటువంటి డీబీ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, TN01 ఆఫ్ 2024 నోటీస్ టు క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మొత్తం మీద మనకి ఇక్కడ 2528 మందిని అయితే టీవీకి సంబంధించి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది కదా. సో వీళ్ళందరికీ సంబంధించి డేట్ వైజ్ గా అండ్ అదేవిధంగా ఆ యొక్క టైమింగ్ వైజ్ మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క డీవీ అనేది ఈ నెల 27వ తేదీ నుంచి డిసెంబర్ 22 వరకు అయితే కంటిన్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మన డేట్ వైజ్ గా అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పార్టీషన్ చేసి ఇవ్వడం జరిగింది. సో 27/10/2025 రోజు మార్నింగ్ 9 కన్నా తీసుకుని 24 మెంబర్స్, అండ్ సేమ్ డే మనకు ఆఫ్టర్నూన్ కన్నా తీసుకుని 24 మెంబర్స్, ఆ తర్వాత నెక్స్ట్ డే మనకు 28 కన్నా తీసుకుంటే 48 మెంబర్స్, ఆఫ్టర్నూన్ కన్నా తీసుకుంటే 32. ఈ విధంగా మనకైతే మొత్తం కూడా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకు డిసెంబర్ 22వ తేదీ రోజు ఈవినింగ్ వరకు అయితే మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు వీటికి బ్లాక్ డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ ద బ్లాక్ డేట్స్. సో ఇక డీవీ డేట్స్ లో కనుక ఒకవేళ క్యాండిడేట్ కనుక అనివార్య పరిస్థితుల కారణంగా అటెండ్ కనుక కాకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి బ్లాక్ డేట్. సో ఇక్కడ మనకు 27 నుంచి నవంబర్ 6 వరకు ఏదైతే డీవీ ఉంటుందో, సో దాంట్లో అటెండ్ కాని వాళ్ళు నవంబర్ 17కి, అండ్ ఈ యొక్క డేట్స్ వచ్చిన వాళ్ళు డిసెంబర్ 1కి, అండ్ ఇక్కడ డిసెంబర్ 15కి, అండ్ ఇది మనకు జనవరి 5th. ఈ విధంగా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఏదైతే డీవీకి అటెండ్ కాబోతున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క సైట్లో మీరైతే లాగిన్ అయ్యి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ డాక్యుమెంట్ అప్లోడింగ్ పోర్టల్ ఫర్ క్యాండిడేట్స్. సో ఇక్కడ మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ టైం అయినట్లయితే ఇక్కడ ఫస్ట్ టైం లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క రూల్ నెంబర్ అండ్ మీ యొక్క అడ్మిట్ కార్డులు ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్గా మీకు అయితే ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడింగ్ అనేది మనకు ఈ నెల 17వ తేదీ నుంచి మీ యొక్క డీవీ డేట్ వరకు మీకైతే యాక్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో డీవీ ఆల్రెడీ మనకు ఈ నెల 27 నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు ఉంటుంది కదా, ఆ రోజు వరకు అయితే మనకి అవైలబిలిటీలో ఉంటుంది. మరి డీవీ జరిగే ప్లేస్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సౌత్ లాలాగూడ, బిసైడ్ IRISCT కాంప్లెక్స్, సికింద్రాబాద్ 500017లో మనకి యొక్క డీవీ అయితే జరుగుతుంది. అండ్ డీవీ జరిగిన తర్వాత మనకు త్వరలోనే మెడికల్ కూడా ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి కూడా మీరైతే ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది ఏ డాక్యుమెంట్స్ కావాలని. దాంతోపాటు మనం ఇంకా ఎన్లార్జ్డ్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకటి మనకి ఒక ఈ కాల్ లెటర్ అయితే ఎగ్జామ్కి 4 days ముందు వస్తుంది కదా, ఆ యొక్క ఈ కాల్ లెటర్లో మనకు ఐటమ్ నెంబర్ 2లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు 2 సెట్లు కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది జిరాక్స్గా. అండ్ దాంతోపాటు 3 లేటెస్ట్ కరెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అండ్ అదేవిధంగా 3 స్టాంప్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కలర్ ఫోటోలు. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే ఆన్లైన్ అప్లై చేసినప్పుడు ఫోటో అప్లోడ్ చేసిరో సేమ్ పాస్పోర్ట్ ఫోటోని కూడా మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు సిబిటి యొక్క ఈ కాల్ లెటర్ పోర్షన్ అంటే ఇక్కడ మీరు CBT1, CBT2, CBAT 3 కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఆధార్ కార్డు సంబంధించి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లకు సంబంధించినటువంటి ఫోటో కాపీ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2-3 తీసుకెళ్ళండి, వాళ్ళు ఒకటి తీసుకుంటారు అంతే. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో చలాన్ కట్టాల్సి ఉంటుంది. చలాన్ కట్టిన తర్వాత దాని యొక్క రిసిప్ట్ అండ్ ఈ యొక్క డేటా అని మనకు 24 రూపాయలు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మెడికల్కి అయితే మనకి ఉంటుంది కదా, దాని గురించి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసింది కానీ లేదంటే మీ యొక్క 10th మెమోలో ఏదైతే ఉంటుందో అది మీకు ఆన్ ది స్పాట్ అయితే విజిబుల్ అవ్వాలి. వాళ్ళు దాన్ని చెక్ చేస్తారు కాబట్టి ఆ యొక్క డేటా. అండ్ మనకు కావాల్సినటువంటి రిమైనింగ్ డాక్యుమెంట్స్ కనుక తీసుకుంటే ఈ యొక్క డీబీకి సంబంధించి ఏదైతే ఈ కాల్ లెటర్ ఇష్యూ చేస్తారో ఆ యొక్క ఈ కాల్ లెటర్ ఉండాలి. అండ్ దాంతోపాటు మీ యొక్క 10th మెమో ఏదైతే ఉంటుందో ఆ యొక్క 10th మెమో ఒక సింగిల్ పీడిఎఫ్లో మీరైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్, మీరు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా లేకపోతే ఈడబ్ల్యూఎస్ దీనికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ యొక్క నేమ్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, అంటే మీ యొక్క సర్టిఫికేట్స్లో కానీ లేదంటే మీ యొక్క మెమోస్లో కానీ నేమ్స్ కనుక మిస్టేక్ ఉంటే వాటికి సంబంధించినటువంటి అఫిడవిట్స్ అనేవి చేయించుకొని ఆ యొక్క అఫిడవిట్స్ని కూడా మీరైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఈ యొక్క డాక్యుమెంట్ అప్లోడింగ్లో. అండ్ దాంతోపాటు మీకు డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఇంకే క్వాలిఫికేషన్ ఉన్నా సరే సెమిస్టర్ వైజ్గా మీరు ఇక్కడ మార్క్ షీట్స్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీకు సింగిల్ పీడిఎఫ్లో అవన్నీ కూడా మీరు కన్వర్ట్ చేసుకొని ఆ యొక్క సింగిల్ పీడిఎఫ్ని మీరు డైరెక్ట్గా దాంట్లో అప్లోడ్ చేసేయాలి.
వీటితో పాటు ఇంకేమైనా సర్టిఫికేట్స్ అడిషనల్‌గా ఉంటే ఆ యొక్క అడిషనల్ సర్టిఫికేట్స్‌ని కూడా మీరు సింగిల్ పీడీఎఫ్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మాక్సిమం దీంట్లో కాకుండా అడిషనల్ వేరే ఇంకోటి ఉంటది. దాంట్లో కూడా అప్‌లోడ్ చేయాలి. అండ్ దాంతో పాటు మీరు అప్‌లోడ్ చేసినటువంటి టోటల్ డేటా అనేది మీరు ముందుగానే గూగుల్ డ్రైవ్‌లో గాని, లేదంటే పెన్ డ్రైవ్‌లో గాని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. బెటర్ ఏదైనా గూగుల్ డ్రైవ్. ఎందుకంటే అది ఎక్కడైనా అది మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈజీగా షేర్ చేయొచ్చు. పెన్ డ్రైవ్ అయితే మళ్ళీ మనకు అది మిస్ అయిందంటే మొత్తం డేటా అంతా పోతది. సైట్‌లో ఎట్లాగుంటది కదా అంటే దాంతో పాటు మనకి ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ బి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ దగ్గర ఈ యొక్క డేటాని అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఓకే. అండ్ దాంతో పాటు మనకు రిమైనింగ్ డీటెయిల్స్ గనక ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏ కాలేటర్ అప్పర్ పోర్షన్, ఆధార్ కార్డ్ బోత్ సైడ్స్ ఇవన్నీ మీకు తెలిసినయే. సో వీటితో పాటు మనకు ఇంకా ముఖ్యమైనటువంటి డేటా ఏంటిదంటే వీలుంటే ఇంకొక ఐడెంటిటీ కార్డ్ కూడా తీసుకెళ్ళండి. ఓకేనా? ఆధార్‌తో పాటు ఓటర్ ఐడీ గాని, పాస్‌పోర్ట్ గాని ఇంకేదన్నా ఉంటది గదా! డ్రైవింగ్ లైసెన్స్ గాని వాటిని కూడా తీసుకెళ్ళడం బెస్ట్. అండ్ మీకు ఈ యొక్క లెటర్ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ నుంచి అయితే మీకు లభించడం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి మీకు అందుబాటులోకి రాబోతున్నటువంటి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేసి మీరు అక్కడి నుంచి డేటా అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే డీబీకి చూపెట్టాలి. అండ్ 2 కాపీ సెట్స్ అయితే మనం అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మోస్ట్‌లీ ఒక సెట్ తీసుకుంటారు. ఒక సెట్ మనకు బ్యాకప్ కింద ఉండడం జరుగుతుంది. అండ్ ఒకవేళ బ్లాక్ డేట్‌లో కూడా నేను అప్పీర్ కాలేదు. అప్పుడు నా పరిస్థితి ఏందంటే డైరెక్ట్‌గా రిమూవ్ అయితే చేసేయడం జరుగుతుంది ఫైనల్ లిస్ట్‌లోంచి. ఓకే. అండ్ మరి మెడికల్ ఛాన్స్ ఇస్తారంటే ఇవ్వరు. ఎవరైతే ఈ యొక్క డేట్స్‌లో అటెండ్ అవ్వలేదు. తర్వాత ఈ బ్లాక్ డేట్స్‌లో కూడా అటెండ్ అవ్వలేదు. దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్. ఓకే. సో మెడికల్ కూడా వాళ్ళనైతే పంపరు. ఒకవేళ ఈ యొక్క డీవీలో క్లియర్ చేసి మెడికల్ ఫెయిల్ అయితే అట్లా కూడా ఎళ్ళిపోవాల్సిందే. సో డీవీలో క్లియర్ చేయాలి. మెడికల్‌లో పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీకు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి ఫర్దర్‌గా అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ డీవీ తర్వాత మెడికల్‌కి మనకు అక్కడ 4-5 డేస్ ఉండే అవకాశం ఉంటది కాబట్టి ఆన్ ద సిటీ గాని లేతే వేరే సిటీలో అయినా జరిగే అవకాశం ఉంటది కాబట్టి దానికి తగ్గట్టు మీరైతే అరేంజ్‌మెంట్స్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది మనకు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ నుంచి మనకొచ్చినటువంటి డీటెయిల్ డేటా. అండ్ మెడికల్ ఎగ్జామ్ ఎట్లుంటదో అదంతా కూడా మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ తర్వాత వచ్చే వీడియోస్‌లో. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మనకున్నటువంటి లేటెస్ట్ రైల్వే సంబంధించినటువంటి ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ పాయింట్ ఆఫ్‌లో వచ్చినటువంటి డీవీ షెడ్యూల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరొక అప్డేట్‌తో కలుద్దాం. అండ్ అప్పటి వరకు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.